లచ్చన్న ముఖ్యంగా ఎన్టీఆర్ గారు మిమ్మల్ని ఈ విధంగానే పిలుస్తుండేనా? లక్ష్మణ్ అనే పిలిచిండు. మొదట్లో లక్ష్మణ్ అని పిలిచిండు. ఏం పేరు అంటే మీ పేరు అంటే లక్ష్మణ్ సార్ అన్న. అట్లనే పిలిచిండు ఆయన. ఎప్పుడు ఎన్టీ రామారావు భార్య బసవతారకమ్మ కారులో కూర్చున్నదో ఓకే అప్పుడు ఆమెకు డోర్ తెరిస్తే కారులో కూర్చున్నది. మళ్ళీ డోర్ పెట్టి కారు స్టార్ట్ చేసి మూవ్ అయినా. మూవ్ కాగానే నీ పేరు ఏం పేరు అయ్యా అన్నది. అమ్మ నా పేరు లక్ష్మణమ్మ అన్న. ఓకే రామన్నకు లచ్చన్న దొరికిండు. ఓకే ఓకే అని ఆమె పెట్టింది. సరిగ్గా సరిపోయింది, ఇద్దరికి సరిపోయిందండి, మంచిగా దొరికిండు రామన్నకు లచ్చన్న అని అనగానే సార్ నవ్విండు. ఆహాహా లచ్చన్న, ఇప్పటి సంది పేరు లచ్చన్ననే. ఓకే అంటే ఆయన చనిపోయే మటుకు కూడా లచ్చన్న తప్ప వేరే పేరు విలువలే. లచ్చన్న అని పిలుస్తుండే, లచ్చన్ననే పిలుస్తుండే, అంత ఆప్యాయంగా పిలుస్తుండే. ఆసుంటి మనిషి ఈసారి మన దగ్గర లేడు. కానీ అంత పెద్ద మనిషి, అంత పెద్ద మహానుభావుడు, ఇప్పటికీ ఆయన గురించి తెలియని వాళ్ళు ఉండరు ఈ జనరేషన్కి కూడా. అసలు గుర్తుపట్టరు ఆయనని, ఎవరు గుర్తుపట్టరు. ఇప్పుడు అన్నగారి దగ్గర పనిచేయడానికి ఏ విధంగా అవకాశం దొరికింది? నాది ప్రోటోకాల్ డిపార్ట్మెంట్. మీది? మాది గవర్నమెంట్ డ్రైవర్ని నేను. అందరి దగ్గర మా డ్రైవర్లే ఉంటారు, మినిస్టర్ దగ్గర, గవర్నర్ దగ్గర, అంతా మా దగ్గర. మీ రిక్రూట్మెంటే డ్రైవర్ రిక్రూట్మెంట్? డ్రైవర్. ఓకే. అయితే అట్లా నన్ను సెలెక్షన్ చేసి పంపించారు. అయితే 5గురం పోయినాం మేము. అందులో నేను జూనియర్, సీనియర్లు 4 ఉన్నారు, 5వ మనిషి నేను జూనియర్. అంటే అప్పటికి 15 ఏళ్ళు సర్వీస్ అయింది నాది. వాళ్ళకి 20 ఏళ్ళు సర్వీస్ వాళ్ళది. ఓకే. అయితే అందరు పేర్లు అడిగిండు. గుర్తుందా? పేర్లు ఏమేమి గుర్తుందా వేరే వాళ్ళే? ఒక ఆయన దాస్, ఇక్బాల్, యూసుఫ్, నేను లక్ష్మణ్. అంటే లైన్గా నిలబడ్డామాడ. అయితే లక్ష్మణ్ మీరు ఉండండి, మీరు అందరు వెళ్ళిపోండి అలా పంపించేసిండు. ఓకే. పంపించాక నేను అప్పుడే అన్నా, ఆయనతో మాట్లాడిండు ఫస్ట్ టైం. నేను సార్ వాళ్ళు సీనియర్లు సార్, మీరు వాళ్ళని పంపించి జూనియర్ నన్ను పెట్టుకుంటున్నారేమి, వాళ్ళు బాధపడతారు సార్ అంటే. డైరెక్ట్ అన్నారు ఫస్ట్ టైం ఆయనతో మాట్లాడాడు. భయమే లేదా అట్లా మాట్లాడుతుంటే? నాకు మీరు నచ్చిరండి, మీరు ఉంటారా, మీరు ఆర్డర్ ఇస్తే ఉంటా సార్, కానీ వాళ్ళు సీనియర్లు సార్, వాళ్ళకు వదిలేసి నన్ను ఎట్లా పెట్టుకుంటారు సార్ అంటే. నాకు మీరు నచ్చిరండి, మీరు ఉండండి. సరే సార్ ఉంటాను. ఓకే. కానీ ఎన్టీఆర్ గారికి చాలా దైవభక్తి, చాలా వరకు కూడా ఇతర రాష్ట్రాలకు పోయి ఒకసారి కాశ్మీర్లో ఆయన ఒక అమ్మవారి దగ్గర అమ్మవారి అష్టోత్తరం చదివిండని కూడా నేను ఒక వార్త చదివాను అప్పట్లో. అప్పుడు కాశ్మీర్లోనే షూటింగ్ అవుతున్నది. ఓకే. మొత్తం బర్బతలు ఉన్నాడు, ఖాళీ లుంగి కట్టుకొని కూర్చున్నాడు. అంత మంచులో చల్లగా ఉండు ఆయన, అట్లనే ఉన్నాడు. అంత హీట్ బాడీ అయినది. నేను దాంట్లో చూసినా, ప్రెస్లో, అదే మీడియాలో చూసిన. ఆయనంత దైవభక్తి ఉంది కాబట్టి మీ పేరుని కూడా పసిగట్టిండు. అంతే లక్ష్మణ్ అనే వ్యక్తి నాకు సరిగ్గా నాకు సపోర్టివ్ గా ఉంటాడు అని అనుకుంటొచ్చు, ఆయన పసిగట్టిండు. ముందు చూపు తెలుసు బాగా అమ్మవారి ధ్యానంలో దైవభక్తి కూడా ఆయన జస్ట్ కళ్ళు మూసుకుంటే అంతే, మళ్ళీ ఎదుగా కంప్లీట్ చేయలేదు. జస్ట్ కొద్దిసేపే. ఆయన పూజ చేస్తూ కూడా 2 నిమిషాలే. అన్ని పూజ దగ్గర అన్ని రెడీ పెడతారు, పూలు అన్నిటికీ, దేవతలకు అన్నిటికీ హారలు వేస్తారు, కొబ్బరికాయ పెడతారు. మొక్కుతోడు కొబ్బరికాయలు తీసి కొట్టేస్తాడు అంతే. మొక్కుతోడు అంతే. 2 నిమిషాల పని అయినది, ఎక్కువ కూడా చేయడు. సో మీ రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే డ్యూటీకి ఏ టైంకి రమ్మని చెప్పిండు అన్నగారు? 8 గంటలకు రండి అన్నాడు. 8 గంటలకి? ఓకే. స్టార్టింగ్ అప్పుడు 8. మీరు పోయే వరకు ఏం చేస్తుండే? నెక్స్ట్ డే 7 గంటలకు వెళ్ళిపోతుంటే నేను. కారు ఆడలే ఉంటుండే, కారు తీసుకొని పోతుంటుంటే. స్టార్టింగ్ కార్ అయితే వద్దన్నాడు. మా దగ్గర కార్లు చాలా ఉన్నాయండి, నేను మా మేడంకు కూడా ఇస్తారు సార్ ఒక కారు అంటే. అక్కర్లేదండి, మాకు కార్లు ఉన్నాయి, ఒక కారు చాలు అన్నాడు. గవర్నమెంట్ కార్ అవసరం లేదన్నాడు, ఒక్కటి చాలు అన్నాడు. తర్వాత గవర్నమెంట్ కార్డు కూడా తీసుకోలే.
ఈ కార్ వాడండి సార్ అంటే మంచి సార్ అని. వాళ్ళ అబ్బాయిది కార్ అది. ఈ కార్ వాడండి తోలుతారంటే తోలుతా సార్, మీరు ఏది చెప్తే అది చెప్తాను. ఆ కారే తోలు. అసలు ఆయన రోజు 3 గంటలకు లేస్తారని చెప్పి చాలా మంది అంటుంటారు. 3 గంటలకు కాదు, 2 గంటలకు లేస్తాడు. కరెక్ట్ 2 గంటలకే 2 గంటలకు లేస్తాడు. ఓకే. లేచి ఆయన కార్యక్రమం చేసుకొని 3:30కు దాని మీద వచ్చి కూర్చుంటాడు మేకప్ మీద. ఓకే. మేకప్ అయినది 2 గంటలు అవుతుంది. మేకప్ అంటే సీఎం గా ఉన్నప్పుడు కూడా మేకప్ వేసుకుంటాడేనా? సినిమాలో ఉన్నప్పుడు ఓకే. నేను మీరున్నప్పుడు నుంచి అడుగుతున్నా. లేలే, నేను ఉన్నప్పుడు విశ్వామిత్ర షూటింగ్ అయిందా, మేజర్ చంద్రకాంత్ షూటింగ్ అయింది. 2 షూటింగ్లు అయినాయి. అప్పుడు చైతన్య రథం తీసుకునే పోతుంటుంది షూటింగ్. మేజర్ చంద్రకాంత్ మన మోహన్ బాబు మెయిన్ హీరో 3 గంటలకు పోతుంటుంది. చైతన్య రథం తీసుకునే పోతుంటుంది. నాచారం పోతుంటుంది. స్టూడియోలో 3 గంటలకు కూర్చుంటుండే. ఓకే. 4 గంటలకు బయటకు వస్తుండే మేకప్ వేసుకొని. ఓకే. అంటే ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు బయలుదేరుతుండే? 2:30కు. అప్పుడు కోటిలోనా ఇంట్లోనా? కోటిలో ఉండిపోయాడు. అయితే మోహన్ బాబు అప్పుడు ఇక్కడ ఉన్నాం, రోడ్ నెంబర్ 13లో. ఓకే. ఇక్కడే అక్కడ లేపు ఇప్పుడు రోడ్ నెంబర్ 13లో ఉన్నాం. మోహన్ బాబు అన్నారు రేపు నేను వస్తానా అంటే రండి బ్రదర్ అన్నాడు. ఆయన టైంకు రాలే, మేము వెళ్ళిపోయినాం. షూటింగ్ అయిపోయింది, మేకప్ అయిపోయింది, షూటింగ్లోకి పోతున్నాడు. అప్పుడు వచ్చిండు ఆయన. అయితే లాస్ట్ మటుకు కూడా ఆయన ఒక్కసారి కూడా రాలే. నేను వస్తానయ్యా, నేను తీసుకుపోతాను మీకు అని. ఓకే బ్రదర్ అంటాడు అంతే. కానీ ఆ టైంకు రాడు. లేట్ వస్తారు మోహన్ బాబు. మేము వెళ్ళిపోతుంటుంటాం. 2:30కి వెళ్ళిపోతాం. అలా 3 గంటలకు సీట్ మీద కూర్చుంటాడు. ఓకే. 4:30కు బయటకు వస్తాడు. 5 గంటలకు షూటింగ్ స్టార్ట్ అవుతుంది. వస్తుండే మోహన్ బాబు అప్పటికి? అప్పుడు తర్వాత వస్తుండే, మెల్లగా వస్తుండే. ఏమనకపోతుండేనా? లేట్ అని ఓకే బ్రదర్ అంటుండే అంతే. ఇట్స్ ఓకే. ఓకే అంతే. కానీ ఎప్పుడు కంప్లీట్ పిక్చర్ కంప్లీట్ అయిపోయినా కానీ ఒక్కసారి కూడా తీసుకోపోలేదు. మోహన్ బాబు పొద్దున్న రాలే. మీరే తీసుకోపోతుండే? నేనే తీసుకొని వస్తుంటే. అట్లా ఆయన దగ్గర 2:30కు లేస్తే ఎప్పుడు పడుకుంటుండే ఆయన? సాయంకాలం 7 గంటలకు పండుతాడు. 7 గంటలకి సాయంత్రం 7 గంటలకు పండుకొస్తాడు అంతే. 7 గంటలకు ఎవరు ఉండొద్దు, పనులు ఎవరు ఉండొద్దు. సెక్యూరిటీ కూడా ఒక సెంట్రీ ఉండాలి అంతే. ఆడ పట్టుకొని ఒక సెంట్రీ నిలబడుతుంటే గేట్ దగ్గర అంతే. ఎవ్వరు గన్ మ్యాన్లు ఎవరు అందరినీ పంపించేస్తుండే. ఉంటే ఏమంటుండే? ఉంటాం సార్ మేమంటే. అక్కర్లేదండి వెళ్ళిపోండి మీరు. ఇక అప్పటికైనా ఇంటెలిజెన్స్ వాళ్ళు 4 ఉంటుంటారు ఇంకా సైడ్లో బయట, ఆయనకు తెలియకుండా ఇంకా పోయి ఉంటుంటారు అంతే. ఎనీ టైం రాగల అని. సీఎం అంటే అధికార కార్యక్రమాలు అవి ఇవి ఉంటాయి కదా. మధ్యాహ్నం 1 గంటల మటుకు ఫినిష్ అంతే. పొద్దుగాల 8 గంటలకు పోతుంటాం సెక్రటరేట్. అయితే 2 సార్లు పోయినాం. అక్కడ ఎవరు ఉండరు. వాళ్ళు వస్తారు 9 గంటలకు వచ్చి ఊడుస్తారు. ఈయన 8 గంటలకు పోతే ఎవరు వస్తారు? ఆ వాచ్మెన్ దెబ్బ బుగులు పడి తలుపు తెరుస్తుండే పొద్దున్నే. 1 సారి 2 సారి 3వ సారి నేను సార్ ఒక రిక్వెస్ట్ సార్ అన్నా. ఏమండి చెప్పండి అన్నాడు. నేను ఇంత పొద్దుగాల పోతే ఆడ ఎవరు తెరవరు సార్. 9 గంటలకు వస్తారు, ఊడ్చెట్టోళ్ళే 9 గంటలకు వస్తారు. మీరు 8 గంటలకు పోయి కూర్చుంటా అంటే ఏమన్నా? మీ ముంగట అంతా ఊడుస్తుంటారు, మీ మీద పడతా ఉంటుంది. 9 గంటలకు వెళ్దాం సార్. ఫస్ట్ టైం ఆయనతో మాట్లాడి మాట. ఓకే సరేనండి అన్నాడు. ఓకే. 7 గంటలకు అప్పుడు చీఫ్ సెక్రటరీ రావాలి, ఇంటెలిజెన్స్ వాళ్ళు రావాలి. వాళ్ళు అప్పుడు 5 గంటలకు వస్తుంటారు. 2 రోజులు వచ్చిర్రు, వాళ్ళకు కూడా అయితలేదు పొద్దున్న రావడానికి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.